ప్రతి మగవాడు ఏదో ఒక సందర్భాన ఎక్కడో మీ వెనకాల మేముందో అబ్బా ఆడోళ్ళు ఎందుకురా ఇలా ఉంటారు అని అంటారు. కానీ ఈ రోజు చెప్తున్నా, ప్రతి మగాడి గుండెలో ఆడది లేకపోతే నా జీవితం శూన్యం అని అంటాడు. నువ్వు ఇంత చెప్తుంటే నాకేదో కొంచెం తేడాగా అనిపిస్తోంది రవి. లేదమ్మా, అంత ఏదో కొంచెం ఓవర్ గా అనిపిస్తోంది. మృదులాన్ని చూడంగానే నాకు పిన్ని అని పిలవాలనిపిస్తుంది ఎందుకో. మా పిన్ని చిన్నప్పుడు మా అమ్మ బిజీగా ఉన్నప్పుడు గోరుముద్దలు పెట్టింది. లలిత గారు మా పెద్దమ్మ. మిమ్మల్ని చూడంగానే నా ఫ్యామిలీ అట్లా అట్లాంటివి ప్రియ గారు మా అమ్మమ్మ మహి మా ఇంట్లో ఏ పనన్నా ముందు చేసే మా పని మనిషి గుర్తొస్తుంది. నీలిమ గారిని చూడగానే నా సొంత చెల్లెలు గుర్తొస్తుంది నాకు. అసలు ఏముండదు, గొడవ పెట్టుకోనికే ఉంటుంది నా చెల్లె. చెల్లెలు అంటున్నారు కదా, ఒక కోరిక. ఇప్పుడు మీరు ఏదైతే పొగిడారో వచ్చే మా హస్బెండ్ చేత అనిపించండి. మీరు ప్రపంచంలో ఏదడిగినా చేస్తా కానీ కౌశల్ని మిమ్మల్ని పొగడమంటే నేను చేయలేనమ్మా. వాట్ ఎనర్జీ. పిల్లలు దూరంగా ఉన్నారు కాబట్టి కాదు స్టేజ్ మీద పిల్లలు ఉన్నారు కాబట్టి మీ డాన్స్ అంత బాగుంది. పిల్లలకి ఇచ్చే క్రెడిట్ స్టేజ్ మీద నేనున్నా కాబట్టి వీళ్ళందరికీ ఎనర్జీ వచ్చింది. అవునవును, స్టేజ్ కి మాకందరికి మంచి ఐటమ్ డాన్సర్ లాగా బాగుంది. ఆయన నోటితో అనడం వేరు. మీరు ఇందాక మాకు సపోర్ట్ చేశారు, ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో ఎందుకు చేశారు మీరు? డాన్స్ చేయడం తప్ప అమ్మా, ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ లో చాలా మంది డాన్సర్స్ ఉంటారు. ఏ హీరో చేసినా కూడా ఆడతారు. ఏంటేంటి ఇగో మేడం, మీరు ఉన్నందుకు వాళ్ళు డాన్స్ బాగా చేశారు, మీ నుంచి ఎనర్జీ వచ్చిందని చెప్తే ఆవిడేందండి ఎలా చేస్తుంది? మా నుంచి ఎనర్జీ వస్తే మాతో చెయ్యాలి, దాంతో ఏంటి? ఒక నిమిషం, మీ ఆయన లాస్ట్ ఎపిసోడ్ మా ఆయన్ని పిచ్చికినప్పుడే నాకు డౌట్ వచ్చింది నీ మీద. మమ్మల్ని అందరిని నించోబెట్టి నువ్వేమన్నావు? నీలో ఒక అమ్మమ్మ కనిపిస్తుంది, అవును. నీలో ఒక చెల్లె కనిపిస్తుంది, అవును. ఇక్కడ రోహిణికి అందరిలో ఎవరు కనిపిస్తున్నారు? ఏమో ఆవిడ చెప్పాలి. ఏం మీ ఆవిడ నోర్లేస్తుంది? చెప్పు మోహిత్. మూసుకోబెట్టేద్దాంలే ఆమెని కాసేపట్లా. ఏంది నువ్వు చేసేది? నేనే అంట. మీరు చెప్పండి కౌశల్ గారు. రోహిణి గారు నాకు ఈ బట్ట చెల్లెట భయం. ఇందాక నుంచి చూస్తున్నా, ఇక్కడిద్దరిని అక్కడిద్దరిని మాత్రమే టచ్ చేస్తున్నారు, అక్కడ మాత్రమే స్పేస్ తీసుకుంటున్నారు. ఇటు చివరికి రావట్లా, అటు చివరికి రావట్లా. మీరు నాకు భయం ఏంటంటే తర్వాత మీరేం మాట్లాడతారని భయం నాకు. ఇప్పుడు ఈయన పట్టుకున్నాను అనుకో, ఆవిడ వచ్చి పట్టుకుంది ఓకే, ఈయన ఎందుకు చెయ్యి ఇవ్వాలి? అది కూడా చూద్దాం, చేయించారు. మీరు ఏదో ఒకలా పట్టుకుందని ఫిక్స్ అయ్యారు. శివ, ఇంట్లో మహి ఎక్కువ పని చేస్తా, నువ్వు ఎక్కువ పని చేస్తావు. చేస్తుంది, పని చేస్తుంది, అన్ని పనులు చేస్తుంది. సిద్ధు, పూజలు కాకుండా యాజ్ యూజువల్ గా మార్నింగ్ నుంచి నైట్ వరకు మొత్తం పనులన్నీ నేనే తమతో చేపిస్తా. సో సొంతంగా ఏం చెయ్యవు. సొంతంగా ఏం చెయ్యనా? అదే కదా ఆయన అన్నాడు. ఆయన అసలు ఏ పని చెప్తారు చెప్పండి. నువ్వేం పని చెప్తావు? ఇల్లు అంతసేపు ఆలోచించాడు. ఆలోచించడం అంటే ఇందులో చాలా పనులు చెప్తూ ఉంటాను కదా. ఇక్కడ నుంచి అక్కడెక్కడో ఉన్న బాటిల్ కూడా తీసుకురమ్మంటా నేను. నీకు చేయడం చేత కాక ఈ రోజు చేయిస్తా ఉండు నీ పని. తెలుసు కదా మన పందెం గురించి. బాబోయ్, ఓహో, పందరం గురించి. ఓకే, కేసీ గారు ఏం చెప్పాలి? అంతేగా. పొద్దున్న లేవగానే ఖచ్చితంగా లేడీస్ డే స్టార్ట్స్ విత్ దిస్. ఏంటి? 5 seconds లో ఆన్సర్. బ్రష్. రాంగ్. లేడీస్ వర్క్ స్టార్ట్స్ విత్ దిస్. హాట్ వాటర్. కాఫీ. ఫోన్. రాంగ్. ముగ్గు. డైరెక్ట్ ముగ్గులకు దింపడానికి నువ్వు అనుకున్నావేంటి? లేడీస్ పాచిమొక్కన వాకిలు ఊడవరు. మీరు బ్రష్ చేస్తారు, ఇంకేడికైనా గలీజ్ నేను అడగలేనమ్మా. ముగ్గు అన్నారు కాబట్టి మా హస్బెండ్ అందరికంటే బాగా ముగ్గు వేయగలుగుతాడు, లేకపోతే ముగ్గులు దించగలుగుతారు అని. ఆయన ముగ్గు వేయడం తెలియదు కానీ ముగ్గులో మాత్రం భలే దించుతాడు. అంటే ఆయన ముగ్గేస్తే మీరు ఆ ముగ్గులో దిగుతారా? వేరే వాళ్ళు దిగుతారేమో అని భయం, నేను దిగుతా బానే ఉంటుంది. ముగ్గు వేస్తే బాగానే ఉంటుంది, రసమలై గులాబ్ జామ్ వేస్తేనే ప్రాబ్లం.
శివ ఏం చేస్తున్నావు శివ గద్దేస్తావేంట్రా ఇంతవరకు ధనరాజ్ గారిది బాగుంది యాక్చువల్లీ ఇప్పటిదాకా. పిల్లల ముఖాల్లో హ్యాపీనెస్ చూస్తుంటే ఆహా. సీరియస్లీ మా ఆయన చుక్క పెట్టి దానికి ముగ్గేస్తున్నారంటే ఫస్ట్ టైం నేను నాకు కూడా తెలియదు చుక్కని చూడటమే కానీ చుక్క నేయడం ఎప్పుడు ఫస్ట్ టైం చూస్తుంది. ఈయన చూడు 4 దిక్కున 4 రసగుల్లాలు దించిండు ఆయన. వీళ్ళు చేతబడి ముగ్గులేస్తున్నట్టుంది ఏంటది ఇందులో కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు కమెంట్ చేయండి. శివ అయితే నిజంగా సూపర్ గా వేసాడు యాక్చువల్ గా లోటస్. ఏసీ గారు వెరీ ఈజీ ముగ్గు ఎంచుకున్నారు, ఎందుకంటే అది ఎలాగో ఎగిరిపోయేది కాబట్టి. ఎవరు ధనరాజ్ గారి ముగ్గును చూడట్లేదు అసలు. ధనరాజ్ గారు ఒక పెద్ద మనిషి లాగా వేశాడు. నాకు ఆ ఒక్క ముగ్గే వచ్చు ఏంగా చూసాడేమో ఇప్పుడు అవునే లప్ప. యా ఏంది ఇది యాక్చువల్లీ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ కలర్స్. ఓకే. అన్ని కలర్స్ ఒక చోట దగ్గర ఉంది. మీనింగ్ ఏంటంటే మనం అందరూ కలిసి మలిసి ఉండాలి. అంటే అందరు కలిసిమెలిసి ఉండాలని శ్రీలలిత గారికి మెసేజ్ ఇస్తున్నారు. అందరికి అంటే యాక్చువల్లీ బెంగళూరు, చెన్నై. తన డ్రీమ్ ఏంటి తెలుసా? తన గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఒకటే అపార్ట్మెంట్ లో ఉండాలి. ఆల్ ఏరియాస్ కవర్డ్ అండర్ వన్ శాటిలైట్. అయ్యా లలిత గారు ఏ కలర్? రెడ్ కలర్. అంటే డేంజర్. సరే మరి పింక్ ఎవరు? పింక్ రోహిణి గారు వేసుకున్నారు. ఆఫర్ ఇచ్చాడు. మీ ఇద్దరు దగ్గరకు వచ్చిండు, ఆఫర్లు ఫుల్ గా ఉంటాయి. నీలిమ గారు ఏ కలరు? నీలిమ ఆబ్వియస్లీ రెడ్. అంటే డేంజరా? డేంజర్ తో కూడిన రెడ్ అన్నమాట యాక్చువల్లీ. అంటే బేసిక్ ఇంత సింపుల్ గా వేయడానికి రీజన్ ఏంటంటే మా సింపుల్ లైఫ్ ని ఇలాగ సింపుల్ గా ఎప్పుడు ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ వెల్ సెడ్. 12కి టోటల్ ఎంత? 2+1 3. అయాన్షు, నేను, విష్ణు ఎప్పుడు ముగ్గురు కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి అలా కలిపాను వాళ్ళు. మళ్ళీ వాడినా ఏ నిజం చెప్పు, నువ్వు రోజా పువ్వు అనుకుని మొదలెట్టావు కదా. నేను అన్ని ముగ్గులు వేస్తా, ఈ ముగ్గు ఎప్పుడు వేయలేదు. ఎవరింటి దగ్గర చూసావు? సిద్ధుకి కొంచెం ముగ్గులేసే అలవాటు ఉంది. ఎచ్చి